శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కపయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 85వ సర్గము. భరత గుహుల ఆత్మీయ సంభాషణము. దుఃఖమగ్నుడైన భరతుని గుహుడు ఓదార్చుట. ఏవ ముక్తస్తు భరతో నిషాదాధిపతిం గుహం ప్రత్యువాచ మహాప్రాజ్ఞో వాక్యం హేత్వర్థ సంహితం. నిషాదరాజైన గుహుడు ఇట్లు విన్నవించిన పిమ్మట మిక్కిలి ప్రతిభామూర్తి అయిన భరతుడు ప్రయోజనకరములైన మాటలను సహేతుకముగా అతనితో ఇట్లు పలికెను. ఊర్జితః ఖలు తే కామః కృతో మమ గురోః సఖే యో మే త్వమీదృశీం సేనాం ఏకోభ్యర్చితుమిచ్చసి. సోదరా, నీవు మా అన్నయ్యన శ్రీరామునకు పరమమిత్రుడవు. అపారమైన ఈ సేనకు అతిథి సత్కారములను జరుపదలచితివి. ఈ నీ అభిలాష ప్రశంసనీయమైనది, ఇది అపూర్వమైనది. నీ కోరిక నెరవేరినట్లే తలంపుము. నీ భక్తి శ్రద్ధలే ప్రియవచనములే నాకు సంతృప్తిని గూర్చినవి. ఇత్యుక్త్వా తు మహాతేజా గుహం వచనముత్తమం అబ్రవీద్ భరతః శ్రీమాన్ నిషాదాధిపతిం పునః. మిక్కిలి తేజస్వియు శుభలక్షణ సంపన్నుడును అయిన భరతుడు గుహునితో ఇట్లు పలికిన పిమ్మట మరలా ఆ నిషాదరాజుతో మృదుమధురముగా ఇట్లనెను. కతరేన గమిష్యామి భరద్వాజాశ్రమం గుహ గహనోయం భృశం దేశో గంగానూపో దురత్యయః. ఓ నిషాదరాజా, ఈ ప్రదేశమంతైను గంగాజల ప్రవాహములతో నిండి ఉన్నది కనుక దీనిని దాటుట అసాధ్యము. దట్టమైన ఈ అరణ్యములలో కాలు మోపుటయే కష్టము. కావున భరద్వాజముని ఆశ్రమమునకు వెళ్ళుటకు అనువగు మార్గమేది? తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం గుహో గహనగోచరః. ధీశాలియు రాజకుమారుడు అయిన భరతుని వచనములను విని అడవిదారులను గుర్తించి సంచరించుటలో సర్వసమర్థుడైన గుహుడు ఆయనకు నమస్కరించి ఇట్లు నుడివెను. దాసాస్త్వాను గమిష్యంతి ధన్వినః సుసమాహితాః అహం చాను గమిష్యామి రాజపుత్ర మహాయశః. వాసిగాంచిన ఓ రాజకుమారా, నేను నీకు తోడుగా వచ్చెదను. విలుకాండ్రైన పల్లయోధులు సర్వసన్నద్ధులై మనలను అనుసరింతురు. కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణః ఇయం తే మహతీ సేనా శంకాం జనయతీవ మే.
శ్రీరాముడు ఎవ్వరికినీ కీడు తలపెట్టని సత్పురుషుడు. అట్టి ఉత్తమ సోదరుని దర్శించుటకై వెళ్ళుచున్నప్పుడు మీకు ఇట్టి మహాసైన్యముతో పని ఏమి? నాకు బోధపడుటలేదు నా సంకను తొలగింపుడు. తమేవమభిభాషంతం ఆకాశ ఇవ నిర్మల భరత శ్లక్ష్యయా వాచ గుహం వచనమబ్రవీత్. ఇట్లు పలుకుచున్న ఆ గుహునితో ఆకాశము వలె స్వచ్ఛమైన మనస్సు గలవాడగు భరతుడు ఏమాత్రము తొనకనివాడై మధురముగా ఇట్లు పలికెను. మా భూత్ స కాలో యత్ కష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృసమోమత. ఓ నిషాదరాజా, అట్టి దుష్కాలము శ్రీరామునకు అపకారము చేయు సంకల్పము కలుగునట్టి దుష్కాలము నాకెప్పుడునూ తటస్థపడకుండుగాక. నా విషయమున నీవు ఇట్లు శంకించుట ఏమాత్రము తగదు. ఆ రఘువరుడు నాకు జ్యేష్ఠ సోదరుడు. ఆయనను నేను తండ్రితో సమానునిగా భావింతును. తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యా నతే కార్యా గుహ సత్యం బ్రవీమితే. ఓ గుహుడా, కకుత్స వంశజుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకుని వచ్చుటకై వెళ్ళుచున్నాను. కనుక నీవు మరి ఒక విధముగా తలంపవలసిన పనియే లేదు. నేను పలుకుచున్నది ముమ్మాటికిని సత్యము. సతు నంహృష్టవదన శ్రుత్వా భరత భాషితం పునరేవా బ్రవీద్వాక్యం భరతం ప్రతిహర్షిత. భరతుని మాటలను విని ఆ గుహుడు పరమానంద భరితుడాయను. మరలా అతడు ఆ ప్రభువుతో సంతోషముగా ఇట్లు పలికెను. ధన్యస్త్వం నత్వయా తుల్యం పశ్యామి జగతీ తలే అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమిహేచ్ఛసి. ఓ భరతకుమారా, నిజముగా నీవు ధన్యుడవు. అప్రయత్నముగా ప్రాప్తించిన మహారాజ్యమును త్యజించుటకు సిద్ధపడుచున్నావు. వాస్తవముగా ఈ భూమండలమున నీతో సాటియగు వాడు ఎవ్వడునూ లేడు. ఓ భరత, సాటి అయిన వాడు ఎవడునూ లేడు. శాశ్వతీ ఖలుతే కీర్తి లోకాననుచరిష్యతి యస్త్వం కృచ్రగతం రామం ప్రత్యానయితుమిచ్చసి. ఓ భరత, కష్టాల పాలైన శ్రీరాముని అయోధ్యకు తీసుకుని వచ్చుటకు అభిలషించుచున్నావు. దీనివలన నీ కీర్తి చిరస్థాయిగా నుండును. ఏవం సంభాషమాణస్య గుహస్య భరతం తదా బభౌ నష్టప్రభః సూర్యో రజనీ చాభ్యవర్తత. ఈ విధముగా గుహుడు భరతునితో సంభాషించుచుండగా సూర్యుడు అస్తమించెను, చీకట్లు అలుముకొనెను. సన్నివేశ్య సతాం సేనాం గుహేన పరితోషితః శత్రుఘ్నేన సహ శ్రీమాన్ శయనం పునరాగమత్. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు గుహుని సమాగమముతో సంతుష్టుడై తన సేనకు విశ్రమించుటకై ఆజ్ఞ ఇచ్చెను. పిదప అతడు శత్రుఘ్నునితో గుడి మరలా తన శిబిరమునకు చేరెను. రామచింతాయమః శోకో భరతస్య మహాత్మనః ఉపస్థితో హ్యనర్హస్య ధర్మప్రేక్షస్య తాదృశః. భరతుడు ధర్మనిరతుడు. సహజముగా శోకము అట్టి మహాత్ముని తాకుటయు అసంభవము. అయినప్పటికీ శ్రీరామునకు సంభవించిన ఆపదను గూర్చి ఆలోచించుటచే అతని మనస్సు అంతులేని దుఃఖమునకు గురి ఆయెను. అంతర్ధాహేన దహనః సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూఢోగ్నిరివ పాదపం. కారు చిచ్చుచే మోడువాలిన వృక్షమును దాని లోపల ఉన్న అగ్ని కోటరాగ్ని దానిని ఇంకనూ తప్తమునర్చును. అట్లే దశరథుని మృతిచే దుఃఖమగ్నుడై ఉన్న భరతుని శ్రీరాముని వియోగాగ్ని ఇంకనూ శోకమునకు గురి చేసెను. ప్రసృతః సర్వగాత్రేభ్యః స్వేదం శోకాగ్ని సంభవం యథా సూర్యాంశు సంతప్తో హిమవాన్ ప్రసృతో హిమం. సూర్యకిరణముల వేడి వలన హిమవత్పర్వతము మీది మంచు కరిగి నీరుగా ప్రవహించినట్లు భరతుని శోకాగ్ని కారణముగా అతని అన్ని అవయవముల నుండి స్వేదము ధారలు గట్టెను. ధ్యాన నిర్ధర శైలేన వినిశ్వసిత ధాతున దైన్య పాదప సంఘేన శోకాయా సాధిశృంగిన ప్రమోహానంత సత్వేన సంతాపౌషధి వేణునా ఆక్రాంతో దుఃఖ శైలేన మహతా కైకయీసుతః. కైకయీసుతుడైన భరతుడు అంతులేని దుఃఖమనడి పర్వతముతో ఆక్రమించబడి ఉండెను. ఈ దుఃఖ పర్వతము శ్రీరాముని గూర్చిన నిరంతర ధ్యానము అనడి కఠినమైన శిలలతో కూడినది. నిట్టూర్పులనడి గైరికాది ధాతువులతో విలసిల్లునది. దైన్యమనడి వృక్షములతో నిండినది. శోకము ఆయాసము మనస్తాపము అనడి శిఖరములతో ఉప్పునది.
ప్రమోహమనడి జంతుజాలములతో ఒప్పారునది. అంతరింద్రియముల బాహ్యేంద్రియముల సంతాపముల నుండి ఓషధులతో వెదుళ్లతో రాజిల్లునది. వినిశ్వసన్ వై భృశ దుర్మనాస్తతః ప్రమూఢ సంగ్రహ పరమాపదం గతః సమం న లేభే హృదయజ్వరార్దితో నరర్షభో యూధగతో యదర్షభః. నరశ్రేష్ఠుడైన భరతుడు దిక్కుతోచని వాడై నిట్టూర్పులు విడుచుచుండెను. అతని మనస్సు మిక్కిలి కలవరపాటునకు లోనయ్యెను. అతడు ఏమియూ చేయలేని ఆపద స్థితిలో మునిగిపోయెను. మనస్తాప ప్రభావమున అతడు ప్రశాంతికి దూరమాయెను. అప్పటి అతడి మానసిక స్థితి తన గుంపు నుండి వేరైన వృషభము వలె నుండెను. గుహేన సార్ధం భరతః సమాగతో మహానుభావః సజనః సమాహితః సుదుర్మనాస్తం భరతం తదా పునః గుహః సమాశ్వాసయదగ్రజం ప్రతి. మహానుభావుడైన భరతుడు ఏకాగ్రచిత్తుడై రామధ్యాన పరాయణుడై పరివార సహితుడై గుహినితో గలిసెను. ఇంకనూ అతడు శ్రీరాముని పరమైన శోకము నుండి బయటపడలేకుండెను. అట్టి స్థితిలో తన కడకు వచ్చిన భరతుని గుహుడు పలు విధముల ఓదార్చెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 85తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 85వ సర్గము సమాప్తము.